వెంకటేశాయ. ఉల్లసత్తిలకే జగత్తిలకే సరోజ విలోచనే పూర్ణచంద్ర నిభాననే మిత భాషణే స్మిత శోభనే దీర్ఘదోష్ణి విశాల వక్షసి కుంజరేంద్ర గతే గతౌ రామ రామ రమాపతే రమతాం మనస్త్వయి మే సదా. మనోహరమైన తిలకాన్ని ధరించి సమస్త ప్రపంచానికి అలంకారప్రాయుడు, కమలపత్రము వలె విశాల నేత్రములు కలిగినవాడు, పూర్ణచంద్రుని వలె కాంతి కలిగినవాడు, మితభాషి, ఆజానబాహు, విశాల హృదయము మరియు భావనలు పొందినవాడు, గజము వలె గంభీరంగా నడిచే ఆ శ్రీరాముడు తదభిన్న స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు నిర్వహించుకునే అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని మనం ఇప్పుడు భగవన్నామ సంకీర్తన పురస్సరంగా ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం రఘుపతి ప్రియ మంత్రం రామ రామేతి మంత్రం రామ రామేతి మంత్రం జపియోచరే శ్రీరామ మంత్రం జపియోచరే సర్వజనులు ఈ నామము జపియోచరే సర్వజనులు ఈ నామము తమరపమున పుణ్యాలకు రామనామము జపియోచరే సర్వజనులు ఈ నామము తమరపమును పుణ్యాలకు రామ నామము జపియోచరే సర్వజనులు ఈ నామము నామము శాంతికరము రామచంద్ర నామము శాంతికరము రామచంద్ర నామము భ్రాంతులనతు రామభద్ర నామము శాంతికరము రామచంద్ర నామము భ్రాంతులనతు రామభద్ర నామము వినుత సుఖమిచ్చు రఘువీర నామము వినుత సుఖమిచ్చు రఘువీర నామము భూమి చిల్తదీచునదివో శ్రీరామనామము చిల్తదీచునదివో శ్రీరామనామము జపియోచరే సర్వజనులు ఈ నామము సమరపమును పుణ్యాలకు రామనామము జపియోచరే సర్వజనులు ఈ నామము నామము కలిదోషహరము రాఘవ నామము
కలిదోషహరము రాఘవనామము సర్వఫలదము సీతాపతి నామము కలిదోషహరము రాఘవనామము సర్వఫలదము సీతాపతి నామము కులక శోభనము కాకుశనామము కులక శోభనము కాకుశనామము అనిరళమైనది దివు రామనామము కులక శోభనము కాకుశనామము అనిరళమైనది దివు రామనామము జపించరే సర్వజనులు ఈ నామము తమరపమును పుణ్యాలకు రామ నామము జపించరే సర్వజనులు ఈ నామము నామము మైనది రఘుకుల నామము గుమితమైనది రఘుకుల నామము అతి సుముఖము దశరథ సుత నామము గుమితమైనది రఘుకుల నామము అతి సుముఖము దశరథ సుత నామము అమితమై శ్రీ వెంకటాద్రి నాయకుడై అమితమై శ్రీ వెంకటాద్రి నాయకుడై రమిల్తని రామనామము అమితమై శ్రీ వెంకటాద్రి నాయకుడై రమించేతని రామనామము జపించరే సర్వజనులు ఈ నామము సమరపమును పుణ్యాలకు రామనామము జపించరే సర్వజనులు ఈ నామము నామము భగవన్నామ సంకీర్తన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకున్నాం. ఇక మనం శ్రీ గురు ధ్యానాదులను కలిసి పలుకుతూ ఈ కార్యక్రమానికి ప్రారంభం పలుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే
విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 20 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గురువర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 20 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. సఖిచాంతఃపురే ఘోరం ఆర్తశబ్దం మహీపతిః పుత్రశోకాభిసంతప్తః శ్రుత్వా వ్యాలీయతాసనే. రామచంద్రమూర్తి యొక్క వనవాస వార్త తెలిసినటువంటి ఆ దశరథ మహారాజు కైకేయి ఉన్నటువంటి అంతఃపురంలో ఉన్న స్త్రీలందరూ కూడా గొల్లున విలపిస్తూ దశరథ మహారాజుని నిందిస్తూ దశరథుడు బుద్ధిని కోల్పోయి ఈ విధంగా మనల్ని కూడా చంపుకు తింటున్నాడు అని చెప్పి వాళ్ళ విధంగా రోధిస్తూ అలా నిందిస్తూ ఉంటే ఆ మాటలు దశరథ మహారాజుకు వినిపిస్తూ ఉన్నాయి. విన్నప్పటికీ కూడా మరి ఈ విషయము ఇతరులకు కూడా తెలిసినది అనే అనిపించేటప్పటికీ దశరథునిలో దుఃఖం మరింత పెరిగిపోయినది. ఎందుకు అంటే తన కారణంగా తాను ఇచ్చినటువంటి వరముల కారణంగా రామచంద్రమూర్తికి ఇంతటి ఆపద వచ్చిందే అని అప్పటికే బాధపడుతూ ఉన్నాడు. మరి ఈ విషయము మరొకరికి కూడా తెలిసింది అని అంటే మరి దశరథుని యొక్క స్థితి ఎంత దారుణంగా ఉంటుందో కదా ఆ విషయాన్నే చెబుతూ దశరథుడు ఘోరమైనటువంటి ఆ రోదనలను విని సమహీపతి, ఎంతో గొప్ప మహారాజు అయినటువంటి భూమండలమును పరిపాలించేటటువంటి ఆ దశరథ మహారాజు అంతఃపురే ఘోరం ఆర్తశబ్దం శ్రుత్వా అని అంటూ ఆ అంతఃపురంలో ఘోరమైనటువంటిది, ఘోరమైనది అని అంటే వినడానికి ఏమాత్రమో శక్యము కానిటువంటిది, అటువంటి శబ్దము రావాలి అని ఎప్పుడూ కూడా అనుకోనటువంటిది అని అర్థం అన్నమాట.
అటువంటి ఘోరమైనటువంటి ఆర్తనాదమును, ఆ శోకమును విని పుత్ర శోకాభిసంతప్త, అప్పటికే తన వల్ల పుత్రునికి బాధ కలిగింది, తన వల్ల పుత్రునికి వనవాస దీక్ష ఏర్పడింది అని చెప్పి ఆ శోకంతో, తీరనటువంటి దుఃఖంతో బాధపడుతున్నటువంటి వాడు మరింతగా వీరి యొక్క ఆ శోకాన్ని వినేటప్పటికీ మరింతగా బాధపడుతూ ఆసనే, తాను కూర్చున్నటువంటి ఆ ఆసనంలోనే వ్యాలీయత, మరింత కుంచుకుపోతూ ఉన్నట్ట. చూడండి, ఎవరినైనా సరే వాళ్ళు ధైర్యంగా ఉన్నప్పుడు, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు, ఏదైనా ఘనకార్యాన్ని సాధించినప్పుడు అలా రొమ్ము చీల్చుకుని ముందు, అంటే రొమ్మును కనిపించే విధంగా ముందుకు ఉంటూ వాళ్ళు చాలా ధైర్యంగా విప్పార్చి ఉండగలుగుతారు. ఎప్పుడైతే నలుగురికి చెప్పలేనటువంటి పని చేసినప్పుడు, లేకపోతే అపకీర్తిని పొందినప్పుడు, అకృత్యాన్ని చేసినప్పుడు ఇలా కుంచుకుపోయి వాళ్ళ ముఖాన్ని వాళ్ళెవరికీ కూడా చూపించలేరన్నమాట. అంటే ఏమిటి? ధైర్యంగా అలా ఉండేటటువంటి స్థితిని కోల్పోతారు. ఇక్కడ దశరథ మహారాజు అప్పటికే దుఃఖంతో బాధపడుతూ ఉన్నాడు. మరి ఈ విషయము ఈ అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ తెలిసి వారందరూ నిందిస్తూ ఉంటే మహారాజుగా దశరథ మహారాజుకి కోపం రావటం లేదు, సిగ్గుతోటి కృంగిపోతూ ఉన్నాడు. ఆ విషయాన్నే చెబుతున్నారు. ఆసనే వ్యాలీయత, ఏ విధంగా అయితే తప్పు చేసినటువంటి వాడు ఇతరులకు కనిపించకూడదు అని దాక్కుంటూ ఉంటాడు, ముఖాన్ని దాచుకుంటాడు, శరీరాన్ని కుంచింపజేసుకుంటాడు, ఆ విధంగా దశరథ మహారాజు కూడా తాను చేసినటువంటి పని వల్ల అందరూ కూడా నిందిస్తూ ఉంటే, మరి ఆ రామవనవాసానికి తాను కారణమైనటువంటి విషయం అందరూ కూడా చెప్పి మరి ఇలా బుద్ధి లేనటువంటి వాడు అని నిందిస్తూ ఉంటే దశరథ మహారాజు కృంగిపోతూ ఆ ఆసనంలోనే అలాగా బాధపడుతూ మిక్కిలి, అంటే సహించలేనంతటి బాధపడుతూ ఉన్నాడు. ఇది ఆ అంతఃపురం లోపల శయ్యాగారంలో ఉన్న దశరథ మహారాజు యొక్క స్థితి. మరి అంతఃపురం నుంచి బయటకు వచ్చినటువంటి రాముడి యొక్క పరిస్థితి ఏమిటి? ఆ లోపల ఉన్నటువంటి వారందరూ కూడా ఆ విధంగా గొల్లున విలపిస్తూ రోధిస్తూ ఉంటే ఆ శోకం రాముడి చెవులకు కూడా వినిపిస్తున్నది. మరి రాముడు ఏం చేశాడు అంటే ఆ మాటనే చెబుతూ, రామస్తు భృశమాయస్తో నిశ్వసన్నివ కుంజర జగామ సహితో భ్రాత్ర మాతురంతఃపురం వశీ. అంతఃపురంలో ఉన్నటువంటి వారి యొక్క దుఃఖాన్ని చూచి రాముడు ఎలా స్పందిస్తున్నాడు అంటే, రాముడు కూడా వాళ్ళ యొక్క దుఃఖాన్ని విని అది చూచి సహించలేకపోతున్నట్ట. రామస్తు, మరి రామచంద్రమూర్తి అయితే భృశం ఆయస్త, మిక్కిలి దుఃఖాన్ని పొందాడుట. ఎందుకు పొందాడు అని అంటే, రాజ్యాన్ని కోల్పోయినందుకే సహజంగా అనిపిస్తుంది. ఏదైనా కోల్పోయినప్పుడు బాధ కలుగుతూ దుఃఖపడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఇంకెవరైనా కాస్త వచ్చి ఏడుపు లంఘించుకున్నారు అంటే కనుక, విలపించారు అంటే ఇక వీరి యొక్క దుఃఖము ఆగకుండా వీళ్ళు కూడా బొల్లున వాళ్ళు కూడా ఏడ్చేస్తారు. మరి రాముడికి అటువంటి దుఃఖం కలుగుతున్నదా ఇక్కడ అంటే అలా అనుకుంటే పొరపాటు. రాముడు తనకు రాజ్యం రాలేదు అని చెప్పి ఏమాత్రము దుఃఖపడలేదు. కానీ ఆ వార్త తెలిసి అంతఃపురంలో ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ కూడా బాధపడుతూ ఉంటే వారి దుఃఖానికి పరోక్షంగా తాను కూడా కారణమయ్యానే అని చెప్పి రామచంద్రమూర్తి దుఃఖపడుతూ ఉన్నట్టు. ఎలాగా? మిక్కిలి దుఃఖపడుతూ ఉన్నట్ట. ఎందుకని అంటే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, వ్యసనేషు చ మనుష్యాణం భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి అని చెప్పి, ఇతరులకు ఏదైనా ఆపద కలిగినట్లయితే, ఏ జీవికైనా సరే ఆపద కలిగినట్లయితే భృశం భవతి దుఃఖిత అన్నారు. మిక్కిలి బాధపడతాడు అని అన్నారు. ఎక్కువగా బాధపడతాడు రామచంద్రమూర్తి అని అన్నాడు. ఎక్కువగా అంటే ఈ ఎక్కువ తక్కువ అనేది ఎంతకంటే ఎక్కువ, ఎంతకంటే తక్కువ అనే ప్రశ్నలను పుట్టించేవి. ఎక్కువ అంటే ఎంత ఎక్కువ అని అడుగుతాం కదా. మరి ఇక్కడ రామచంద్రమూర్తి ఇతరుల యొక్క దుఃఖాన్ని చూచి చాలా ఎక్కువగా దుఃఖపడేవారట, బాధపడేవారట. ఎంత ఎక్కువగా అని అంటే
ఎవరైతే దుఃఖపడుతున్నారో, ఎవరైతే నష్టపోయి బాధపడుతున్నారో వారికంటే కూడా ఎక్కువగా రామచంద్రమూర్తి దుఃఖాన్ని పొందేవారట. అందుకనే భృశం భవతి దుఃఖిత, బాధను అనుభవించేవారు ఎవరైతే ఉంటారో వారు పొందేటటువంటి దుఃఖము కంటే కూడా అది చూచి రామచంద్రమూర్తి పొందేటటువంటి దుఃఖము మరింత ఎక్కువగా ఉంటుందిట. మరి అలాగా ఈ అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా రోధిస్తూ ఉంటే, ఆ విధంగా శోకిస్తూ దశరథ మహారాజుని నిందిస్తూ ఉంటే అది విన్నటువంటి రామచంద్రమూర్తి భృశం ఆయస్త, మరింతగా ఎక్కువగా వారికి అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. ఈ బాధ అనేవి ఇతరుల మీద ఉన్నటువంటి ఆదరాతిశయం వల్ల, ఆ ప్రేమాభిమానముల వల్ల కలుగుతాయి అని మనకు మహాభారతంలో కూడా తెలియజేస్తున్నారు. మరి రామచంద్రమూర్తికి అయోధ్యానగరంలో ఉన్నటువంటి వారందరి మీద కూడా అంత ప్రేమ ఉన్నది. అందులోనూ మరి ఆ దశరథుని యొక్క, కైకేయి యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా రామునికి చాలా మాతృభావన ఉన్నది. వారందరూ కూడా రాముణ్ణి బిడ్డలాగా లాలించినటువంటి వారు. ఆ మాట వారే అన్నారు కదా, కౌసల్యను ఎంతగా గౌరవిస్తాడో రామచంద్రమూర్తి మమ్మల్ని కూడా అంతగా ఆదరిస్తాడు అని. అలాగే రాముడికి కూడా వారి మీద అంత భావన ఉన్నది అనుకున్నాం కదా. మరి వారికి తనకు అత్యంతము అలాగా ఆదరాభిమానములతో ఉండేవారైన ఆ అంతఃపురంలో ఉండే వారికి, రాజస్త్రీలకు ఈ విధమైనటువంటి దుఃఖం కలిగింది అని వాళ్ళు అలా విలపిస్తూ ఉంటే రామచంద్రమూర్తి కూడా అది చూచి తాను కూడా ఆ ఉద్వేగాన్ని, ఆ బాధను గొప్పగా పొందుతున్నాడు కానీ, ఆ బాధను అనుభవిస్తున్నాడు కానీ దాన్ని బయటకు వెళ్ళగక్కడం లేదు. ఎందుకు అంటే అంతఃపురంలోంచి రామచంద్రమూర్తి బాధపడుతూ కన్నీరు గారుస్తూ కనుక బయటకు వచ్చాడు అంటే అయోధ్యానగరంలో ఉన్నటువంటి వారెవరూ అది చూచి భరించలేరు, తట్టుకోలేరు. కొంతమంది ప్రాణములను కూడా విడిచిపెట్టవచ్చు. అందుకనే తనకు ఎంత బాధ కలుగుతున్నప్పటికీ కూడా రామచంద్రమూర్తి ఆ బాధను తనలోనే అణుచుకుని ఉన్నాడు. అందుకనే ఉదాహరణ చెబుతూ కుంజరహ ఇవా, ఏనుగులాగా అని అన్నాడు. ఏనుగుకి బాధ కలిగితే, దుఃఖం వస్తే అది దొల్లి ఏడి చేయటమో లేకపోతే గంతులు వేయటమో ఇలాంటి పనులేమి చెయ్యదు. అది అలాగ గంభీరంగా నుంచునే అది విలపిస్తూ ఉంటుంది. గంభీరంగా నడుస్తూ దాని పని చేసుకుంటూ దాని బాధ మనసులో ఉన్నప్పటికీ కూడా అది గంభీరంగానే ఉంటుంది ఏనుగు. అలాగా రామచంద్రమూర్తి కూడా అలాగా దశరథుని యొక్క ఆ మందిరం నుంచి, అంతఃపురం నుండి కౌసల్య మందిరానికి వెళుతున్నప్పుడు ఆ అంతఃపురంలో ఉన్నటువంటి దశరథుని యొక్క అంతఃపురంలో ఉన్న స్త్రీల యొక్క శోకాన్ని విని తాను బాధపడినప్పటికీ కూడా ఆ బాధను తనలోనే ఇముడ్చుకుని, తనలోనే దాచుకుని కుంజరహైవ నిశ్వసన్, ఏనుగులాగా, గజములాగా, అంటే గజములాగా ఆ బాధను తనలోనే దాచుకుని గంభీరంగా నడుచుకుంటూ వెళుతున్నాడు. ఎందుకు? నిశ్వసన్, నిట్టూర్చుతూ అన్నాడు. ఈ నిట్టూర్పు అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఏమీ చెయ్యలేనటువంటి స్థితిలో ఈ నిట్టూర్పుని వదులుతారంటే ఏమిటి? ఒక్కసారి నిశ్వాస విడచి ఏమీ చెయ్యలేమి, ఇక చేయగలిగిందేముంది అనే స్థితిలో ఆ నిట్టూర్పుని, నిశ్వాసను విడిస్తారు కదా. అలాగా ఇక్కడ నిశ్వాసను నిట్టూర్చుతూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వారి దుఃఖాన్ని తాను ఆపలేను అని, తాను కనుక ఆపడానికి వాళ్ళ దగ్గరికి వెళితే తనను చూచి మరింతగా వారు
ఆ అంతఃపురంలో ఉన్నటువంటి రాజస్త్రీలు మరింతగా రోధిస్తారు అని, కావున ఈ సమయంలో తాను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి ఆయన లోలోన బాధపడుతూ వారి శోకానికి తాను కూడా పరోక్షంగా కారణమయ్యాను అని చెప్పి అనుకుంటూ ఒక మహాగజములాగా శోకాన్ని తనలోనే తన మనస్సులోనే దాచుకుని తాను మాత్రము గంభీరంగా ముందుకు నడుచుకుంటూ భ్రాత్రా సహిత, చూడండి ఇక్కడ వశీ, నిగ్రహము కలిగినటువంటి వాడై, అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు కావుననే శోకాన్ని వినంగానే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయి వాళ్ళని ఓదార్చాలి అనుకోలేదు. ముందు ఆలోచించాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి అనుకున్నా నన్ను చూడంగానే మరింతగా వాళ్ళకి శోకం పెరిగిపోతుంది, కావున ఇప్పుడు వెళ్ళకూడదు అని చెప్పి అలా ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు కావున అంతటి నిగ్రహంతో స్వాధీనమైనటువంటి బుద్ధి కలిగిన వాడైన ఆ రామచంద్రమూర్తి భ్రాత్రా సహిత, తన తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామితో కూడి ఉన్నవాడై ఆయనతో కలిసి మహాగజములాగా నడుచుకుంటూ మాతు అంతఃపురం జగామా, తన తల్లి అయినటువంటి కౌసల్యాదేవి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు అని అన్నాడు. మరి ఆ అంతఃపురం దగ్గరికి వెళితే ఆమె రాజమాత కదా, మరి రాజమాత యొక్క అంతఃపురం కూడా చాలా హంగులతోటి, అనేకమైనటువంటి రక్షణ కవచములతోటి, అనేకమైన అలంకరణలతోటి, అనేక ప్రాకారములతోటి ఉంటుంది కదా. ఏ విధంగా అయితే రాముని యొక్క ఆ అంతఃపురం ఏదైతే ఉందో రాజభవనము, ఆ రాజభవనం చుట్టూ 3 ప్రాకారాలు ఉన్నాయి అనుకున్నాం. అలాగా 3 మహాద్వారములను దాటి బయటకు వచ్చిన విషయాన్ని అప్పుడు చెప్పుకున్నాం. అలాగే దశరథ మహారాజు యొక్క ఈ అంతఃపురం రాజభవనం ఏదైతే ఉందో ఆ రాజభవనానికి 5 ప్రాకారాలు ఉన్నాయి. ఆ 5 ప్రాకారాలను కూడా దాటిలో రామచంద్రమూర్తి లోపలికి వెళ్ళాడు అనుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కౌసల్యాదేవి యొక్క ఈ రాజభవనం ఏదైతే ఉందో అంతఃపురం, ఆ అంతఃపురం చుట్టూ కూడా 3 ప్రాకారాలు, పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్నాయి. వాటికి 3 పెద్ద మహాద్వారముల వంటి పెద్ద ద్వారములు కూడా ఉన్నాయన్నమాట. మరి ఆ విధంగా ఆ అంతఃపురానికి సమీపించినటువంటి కౌసల్యాదేవి యొక్క అంతఃపురానికి సమీపించినటువంటి రామచంద్రమూర్తి సోపశ్యత్ పురుషం తత్ర వృద్ధం పరమ పూజితం ఉపవిష్టం గృహద్వారి తిష్టతశ్చాపరాన్ బహూన్. కౌసల్యాదేవి యొక్క ఆ భవనం దగ్గర ఉన్న ఆ సైన్యాధికారుల్ని, వారిని కూడా సూచన విషయాన్ని చెబుతూ సహా ఆ శ్రీరామచంద్రమూర్తి అంటే దశరథ మహారాజు యొక్క అంతఃపురం నుండి కైకేయి మాటను విని ఇలాగా వచ్చినటువంటి వనవాసానికి బయలుదేరబోతూ తల్లి యొక్క అనుమతి తీసుకోవడానికి వచ్చిన శ్రీరామచంద్రమూర్తి తత్ర గృహద్వారి, ఆ కౌసల్యాదేవి యొక్క అంతఃపుర రాజభవనము యొక్క ద్వారంలో ఉపవిష్టం, కూర్చుని ఉన్నాడు ఒక ఆయన. పరమ పూజితం, మిక్కిలి పూజింపదగినటువంటి వాడు, అంటే ఎవరైనా వృద్ధం, వృద్ధుడైనటువంటి వాడు. ఇది రాజనీతి అన్నమాట. అంటే అంతఃపురముల దగ్గర ఎవరిని పెట్టాలి, రాజప్రాసాదములలో ఎటువంటి వారిని వినియోగించాలి, ఇవన్నీ కూడా అక్కడ వినియోగిస్తారు. అందుకనే చూడండి, ఇది కౌసల్యాదేవి యొక్క అంతఃపురం, స్త్రీలు ఉండేటటువంటి అంతఃపురం. కావున స్త్రీలు ఉండే అంతఃపురం దగ్గర యువకులని కనుక ఉంచినట్లయితే అది కొంత ప్రమాదకరంగా మారవచ్చు. అందుకనే ఏం చేశారు, ఆ అంతఃపురం దగ్గర వృద్ధులైనటువంటి యోధుణ్ణి ఒకరిని ఆయన ద్వారపాలకుడిగా ఉంచారనమాట. ఇటువంటి విషయాలను మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఏమైంది, అంతా కూడా సోషలిజం అంటే సోషలిజాన్ని, సమాజంలో కలవటాన్ని ఎవరూ కూడా కాదు అని అనరు. కానీ సమాజంలో మనం కలిసి బ్రతుకుతున్నప్పుడు ఆ సందర్భంలో మనము వ్యక్తిగతంగా పాటించవలసినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా పాటించాలి. కానీ ఎవరైనా ఏమైనా ఏమవ్వదు అని చెప్పి లెక్కలేనితనం మాత్రం ఎక్కడా కూడదు. మరి మహారాజులే తాము పాటించవలసినటువంటి మౌలికమైనటువంటి ఆ జాగ్రత్తలను తీసుకునే వాళ్ళు ఆ రాసమర్యాదలను పొందేవారు తప్ప తాము రాజులము కావున ఏం చేసినా మాకు చెల్లుతుంది, మేము ఎలాగున్నా సరే ఎవరు ఏమీ చేయలేరు, మేము రాజులం కాబట్టి తప్పు చేస్తే దండిస్తాం కాబట్టి ఎవరినైనా వినియోగిస్తాము అనే ఇటువంటి వ్యవహారము లేదు. కావున ఎంత గొప్పవారైనా, ఎంత సంపన్నులైనా, ఎవరైనా సరే తాము పాటించవలసినటువంటి జాగ్రత్తలను పాటించి తీరవలసినదే.
అనేది దీని ద్వారా తెలుస్తుందన్నమాట. అందుకనే చూడండి, ఇది స్త్రీల యొక్క అంతఃపురం కావున అక్కడ వృద్ధం పురుషం తిష్టత, ఒక వృద్ధుడైనటువంటి ఆ రక్షణ నాయకుణ్ణి చూశాట. అంటే ఏమిటి, అక్కడ రక్షణ నాయకుడిగా వృద్ధుణ్ణి నియమించాడు. వృద్ధుడంటే మరి ఆయన యొక్క శరీరం అంతా కూడా శిథిలమైపోయి ఉంటుంది కదండి. అంటే మరి వారు అప్పట్లో వారు ఆ విధంగా వృద్ధులై ఉన్నప్పటికీ కూడా వాళ్ళ శరీరం పటుత్వాన్ని కోల్పోయేది కాదు. అంతెందుకు, దశరథ మహారాజు 60,000 సంవత్సరముల వయస్సులో కూడా దేవాసుర సంగ్రామంలో ఆయన ఆ యుద్ధంలో పాల్గొని రాక్షసులందరినీ కూడా ఓడించాడు. అంటే ఏమిటి, అప్పుడు వృద్ధత్వం అనేది శరీరానికి వచ్చేది కాదు, మనస్సుకి మాత్రమే వృద్ధత్వం వచ్చేది. అంటే ఏమిటి, వారు ఈ వయసులో మనం ఇటువంటి కార్యములను చేయాలి, ఈ వయసులో ఇటువంటి కార్యములను చేయకూడదు అనే ఆ జ్ఞాన వృద్ధత్వం అనేది వచ్చేది. శారీరకంగా వృద్ధత్వం అనేది ఉండేది కాదు. అంటే వృద్ధులైనప్పటికీ కూడా శరీరంలో పటుత్వాన్ని కోల్పోయేవారు కాదనమాట. మరి అందుకనే అక్కడ వృద్ధుడైనటువంటి వాడైన పురుషం, అందుకని ఏమంటున్నాడు, పూజనీయుడు అన్నారు. రామచంద్రమూర్తి రాజకుమారుడు అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాడు, ద్వారం దగ్గర ఉన్నటువంటి వాడు ద్వారపాలకుడు వృద్ధుడు కావున, పెద్దవాడు, వయస్సులో పెద్దవాడు కావున ఆయన పూజనీయుడు అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. కావున మనం తెలుసుకోవలసింది, సేవకులు కానివ్వండి లేకపోతే మరొకరు కానివ్వండి, ఎవరైనా సరే వయస్సులో కనుక పెద్దవాళ్ళు అయినట్లయితే వారిని గౌరవించటము అనేది వివేకవంతుల యొక్క లక్షణం. అంతేగాని మేము యజమానులం కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళైనప్పటికీ కూడా వారిని ఇష్టం వచ్చినట్టు నిందిస్తాము అంటే అది ఆయుక్షీణానికి కారణమవుతుంది. కావున జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి, పరమ పూజితం, గొప్ప పూజనీయుడైనటువంటి వృద్ధం పురుషం, వృద్ధుడైనటువంటి యోధుడైనటువంటి ఒక ద్వారపాలకుణ్ణి తిష్టత, నిలుచని ఉన్నట్ట, ఆ నిలుచున్నటువంటి ఆ ద్వారపాలకుని, అదేవిధంగా అపరాన్ బహూంచ అపరాన్, ఇంకా ఇతరులైనటువంటి అనేక మంది సైనికులను, అనేక మంది రక్షణ అధికారులను కూడా అపశ్యతు, చూశాడు. అంటే మొదటి ద్వారం దగ్గర రక్షణ కవచం అన్నమాట. ఈ విధంగా మొదటి ద్వారంలో అక్కడ కూడా మరి ఆ వృద్ధులైనటువంటి అనుభవజ్ఞుడైనటువంటి వాడు, యోధులైనటువంటి ఒకానొక ద్వారపాలకుడు, అదేవిధంగా ఇతరులైనటువంటి యోధులు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. రామచంద్రమూర్తి యొక్క రాకను చూచి వాళ్ళందరూ కూడా అప్రమత్తులై ఉన్నారు. వాడు ఎప్పుడూ అప్రమత్తులుగానే ఉంటారు. రావణ్ణి చూసేటప్పటికి వారిలో మరింత ఉత్సాహం అనేది పెరిగినదనమాట. మరి అలా ఉన్నటువంటి వారిని చూసుకుంటూ లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాడు. అనేక మంది అక్కడ ఉన్నారు. వారందరూ కూడా దృష్ట్వైవతు తదా రామం తే సర్వే సహసోత్థితాః జయేన జయతాం శ్రేష్టం వర్ధయంతి స్మ రాఘవం. చూడండి, రామచంద్రమూర్తి ఎప్పుడైతే ఆ ద్వారం దగ్గరకు సమీపిస్తూ ఉన్నాడో వీరందరూ కూడా రాముణ్ణి చూసినటువంటి ఉత్సాహంతో అందరూ కూడా జయ జయధ్వానాలు చేయటం మొదలుపెట్టారట. ఎందుకంటే వీరికి రామ పట్టాభిషేకం ఆగినటువంటి విషయం కౌసల్యా మందిరం దగ్గర ఉన్నటువంటి వారెవరికి కూడా తెలియదు. దాంతో రాముడు వస్తూ ఉంటే రాముణ్ణి చూచి ఆనందించి రామ పట్టాభిషేకం జరగబోతున్నది అని చెప్పి అనుకుంటూ వీళ్ళందరూ కూడా జయహో రామచంద్ర జయహో అని చెప్పి అంటూ ఆ జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నారట. అలాగా రామం తదా దృష్ట్వైవ, రాముడిని ఆ సమయంలో అక్కడ దృష్ట్వైవ, చూచిన వెంటనే, అంటే చూసిన తర్వాత కాసేపు ఆలోచించో వేరే ఆలోచన చేసో కాదు, రాముణ్ణి చూడక మునుపు నుంచి వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా ఆనందంగా పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎవరి గురించి అయితే వాళ్ళ మనస్సు ఆలోచిస్తూ ఉన్నదో, తమ మనస్సులో ఎవరైతే కొలువు తీరి ఉన్నాడో, ఎవరి యొక్క పట్టాభిషేకం గురించి వాళ్ళందరూ కూడా ఉవ్విళ్ళు ఊరుతూ ఉన్నారో, ఉత్సాహంతో ఉన్నారో, మరి అటువంటి రామచంద్రమూర్తి తమ దగ్గరకు వస్తూ కనిపించేటప్పటికీ వాళ్ళ యొక్క ఆనందానికి అవసరం లేకుండా రామం దృష్ట్వైవ, చూచిన వెంటనే, రాముణ్ణి చూచిన వెంటనే తే సర్వే, వాళ్ళందరూ కూడా సహసా ఉద్ధితా, వెంటనే సావధానులై లేచి నిల్చున్నటువంటి వారై, అంటే శీఘ్రంగా వాళ్ళలా లేచించిన వాళ్ళై జయతాం శ్రేష్టం, జయించేటటువంటి శీలత కలిగిన వాళ్ళు, అంటే విజయాన్ని పొందేటటువంటి వారిలో గొప్పవాడైన. సహజంగా
విజయాన్ని పొందినటువంటి వారి విషయంలో జయ జయధ్వానాలు చేయటం అనేది పరిపాటి. కానీ ఇక్కడ రాముడి యొక్క విశేషాన్ని చెబుతూ ఇలా విజయ పరంపరలను పొందేటటువంటి వారిలో కూడా రాముడు ఎంతో గొప్పవాడు అని చెబుతూ అలా విజయాన్ని పొందేటటువంటి వారిలో గొప్పవాడైనటువంటి రాఘవం, రఘువంశ శ్రేష్ఠుడైన, ఇక్కడ రాఘవం అని ప్రయోగించడంలో ఉద్దేశం ఏమిటి అంటే రఘువంశంలో ఎంతోమంది తమ శౌర్యవీర్య పరాక్రమాలతో ఎన్నో విజయములను సాధించినటువంటి వారే. అయితే వారందరినీ కూడా మించినటువంటి వాడు రామచంద్రమూర్తి అని చెప్పటం ఇందులో ఉన్న ఉద్దేశ్యం. అందుకనే జయతాం శ్రేష్టం రాఘవం, జయశీలుడైనటువంటి విజయములు పొందడంలో శ్రేష్ఠుడైన ఆ రాఘవుడికి జయేన వర్ధయంతి స్మ, జయ జయధ్వానములు చేస్తూ వాళ్ళందరూ కూడా రామచంద్రమూర్తిని కీర్తిస్తూ ఉన్నారు. రామచంద్రమూర్తికి జయ జయధ్వానాలు చెబుతూ వారందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు. మరి రాముడి పరిస్థితి ఎలా ఉంటుంది? మనం అంటుంటారు కదా, పుండి మీద కారం చల్లినట్లు అని చెప్పి. ఏదైనా కోల్పోయినందుకు బాధపడేటువంటి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ విషయంలో విజయాన్ని సాధించినందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది, నీకు నీవే సాటి, నీకెవరూ లేని పోటీ అని ఈ విధంగా పొగుడుతూ ఉంటే జరిగినటువంటి విషయం చెప్పలేడు, అలా అని ఆ బాధను ఆపుకోలేడు. అలా ఉంటుంది పరిస్థితి. ఇక్కడ చూడండి, రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరుతూ కౌసల్యాదేవితో ఆ మాట చెప్పి బయలుదేరుదామని వస్తే అక్కడ ఉన్నటువంటి కౌసల్యాదేవి మందిరం దగ్గర ఉన్నటువంటి ద్వారం దగ్గర ఉన్న ఆ యోధులు, ఆ రక్షణాధికారులు, ద్వారపాలకులు వీరందరూ కూడా కలిసి సావధానంగా నించుని రామచంద్రమూర్తికి ఆనందోత్సాహములతోటి జయ జయధ్వానములు చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే సరే, ఇప్పుడు వారికి విషయాన్ని చెప్పి అంత ఉత్సాహంలో, అంటే ఏమిటి, పట్టాభిషేకం జరగబోవుచున్నది అంటేనే ఇంతగా ఆనందిస్తున్నారు అని అంటే, పట్టాభిషేకం ఆగిపోయింది అంటే ఇంతకంటే దారుణంగా బాధపడతారు అని అంటున్నారు. అంటే ఏమిటి, ఏదైనా సరే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అక్కడ వ్యవహారం. అందుకనే అంటున్నారు, ఈ విషయం కనుక తెలిస్తే వీళ్ళందరూ బాధపడతారు, కావున ఇప్పుడు వాళ్ళకి ఆ విషయం తెలియజేయటం సముచితం కాదు అని ఆయన ఆ విధంగా తన బాధను తన మనస్సులోనే దాచుకుంటూ వారిని మాత్రము సాదరంగా పలకరిస్తూ ఆయన అలాగా పట్టపటేనుగులాగా మహాగజములాగా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ప్రవిశ్య ప్రథమాం కక్ష్యాం ద్వితీయాయాం దదర్శసః బ్రాహ్మణాన్ వేద సంపన్నాన్ వృద్ధాన్ రాజ్ఞాభిసత్కృతాన్. ఇంకా ఆ ప్రథమద్వారం నుండి, ఆ యోధులు ఉన్నటువంటి ప్రథమద్వారం నుండి లోపలికి వచ్చేశాడు. వాళ్ళందరూ జయ జయధ్వానాలు చెబుతూ ఉంటే సహజంగా అవి వింటూ ఆనందిస్తూ కాసేపు అక్కడే నుంచుని ఆస్వాదించకుండా ఆ రామచంద్రమూర్తి అవి వింటూ నడుచుకుంటూ గంభీరంగా వాళ్ళని పలకరించుకుంటూ లోపలికి వచ్చేశాడు. వచ్చేసి సహా ప్రథమాం కక్ష్యాం ప్రవిశ్య, ఆ మొదటి కక్షలోకి, మొదటి ఆవరణలోకి ప్రవేశించినటువంటి వాడై ద్వితీయాయాం, మరి ఆ ద్వితీయ కక్షలోకి ప్రవేశించి అక్కడ వేద సంపన్నాన్, వేద విద్యలో గొప్ప నైపుణ్యం పొందినటువంటి వారు, వేదమే ధనముగా కలిగినటువంటి వారు, తపస్సంపన్నులు అయినటువంటి వారు అన్నారు. అందుకనే అంటారు అస్మాన్ సాధు విచించ సంయమధనాన్ అని చెప్పి కన్వ మహర్షి అన్నప్పుడు ఆ సందర్భంలో కాళిదాసు ప్రయోగంలో చెబుతారు, మహారాజా మీకు సాధారణమైనటువంటి సంపదలు ఉండవచ్చుగాక, కానీ అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళం, ఏదో ముక్కు మూసు తపస్సు చేసుకునేటువంటి మాకు తపస్సే ధనము, కావున మా విషయంలో సాధు విచింత్య చాలా అనుకూలంగా ఆలోచించు అని చెప్పటం. సాధు విచించ, చాలా జాగ్రత్తగా ఆలోచించు, నీ దగ్గర ఉన్నటువంటి సంపద అది క్షీణించిపోయినటువంటి సంపద, కానీ తపస్సు ద్వారా వచ్చినటువంటి ఆ విద్య ఏదైతే ఉందో ఆ విద్య అది శాశ్వతమైనది, అది బయటకు కనిపించకపోయినప్పటికీ కూడా అది అమేయమైనది అని చెప్పి అంటారు. అందుకనే చూడండి, రక్షణ వ్యవస్థను, ఆ యోధులను వారందరినీ కూడా ప్రథమ కక్షయందు ఉంచితే లోపలి కక్షయందు ఈ వేద సంపన్నులను, మహర్షులను, అదేవిధంగా గురువులు మహర్షులు ఎవరైతే ఉన్నారో వేద పండితులు వారందరినీ కూడా లోపలి కక్షయందు ఉంచారనమాట. ఎందుకు అంటే వేద సంపన్నాన్, వేదము అనే ఆ తపస్సు అనేటువంటి
సత్యము అనేటువంటి సంపద కలిగినటువంటి వారు. కావున సత్యము, తపస్సు, వేదము ఇవన్నీ కలిగిన ఈ సంపద ఏదైతే ఉందో అది మరింత గొప్పది. కావున ఇంకాస్త లోపల కక్షయందు ఆ సంపద కలిగినటువంటి ఆ వేద పారకులు, అదేవిధంగా పురోహితులు, బ్రాహ్మణోత్తములు వారందరూ కూడా అక్కడ ఉన్నారు. వారేం చేస్తున్నారు? స్వస్తి వాచనములను చేస్తూ ఉన్నారు. ఇలాగ ద్వితీయాయాం రెండవ కక్షయందు రెండవ వాకిలిలో వేద సంపన్నాన్, వైదికులైనటువంటి తపస్సంపన్నులైనటువంటి బ్రాహ్మణోత్తములను, రాజ్ఞ అభిసత్కృతాన్, రాజుగారి చేత ఎల్లప్పుడూ కూడా చాలా గొప్పగా గౌరవించబడుతూ రాజు యొక్క సత్కారములను అందుకున్నటువంటి గొప్పవారైన తపస్సంపన్నులైనటువంటి సత్యవాదులైనటువంటి ఆ గురువులను, పండితోత్తములను కూడా, వృద్ధాన్ అలాగే వయసులో పెద్దవారైనటువంటి వారైన బ్రాహ్మణాన్ బ్రాహ్మణోత్తములను దదర్శ రామచంద్రమూర్తి చూశారు. మరి వారు కూడా రామచంద్రమూర్తి అలా దగ్గరకు వస్తూ ఉంటే స్వస్తి వాచనాలు చెబుతూ, అభినందిస్తూ, ఆశీర్వచనములను చెబుతూ వారు కూడా ఎంతో ఉత్సాహంగా రామచంద్రమూర్తి యొక్క రాకను చూచి వారు ఆ వేద మంత్రములను పఠిస్తూ రాముణ్ణి అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. అలా ఉండగా ఆ రెండవ కక్ష నుండి కూడా ప్రవేశిస్తూ ప్రణమ్య రామస్తాన్ విప్రాన్ తృతీయాయాం దదర్శసః స్త్రియో వృద్ధాస్తథా బాల ద్వార రక్షణ తత్పరాః. ఈ విధంగా ఆ రెండవ ఆవరణందు తనను స్వస్తివాచనముల చేత ఆశీర్వదిస్తున్నటువంటి, ఆశీస్సులను అందిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రణమ్య శిరస్సు వంచి నమస్కరించి, చేతులు జోడించి వారందరికీ కూడా రామచంద్రమూర్తి నమస్కరించాడు. నమస్కరించి ఇక వారి అనుమతితోటి లోపలికి మూడవ కక్షలోకి, అంటే అంతఃపుర ద్వారం దగ్గరికి, ఆ మూడవ ప్రాకారాన్ని కూడా దాటుకుని అంతఃపురం దగ్గరకు పూర్తిగా వచ్చేశాడు. సహా రామ, ఆ రామచంద్రమూర్తి తాన్ విప్రాన్ ప్రణమ్య, తనకు ఆశీస్సులు అందిస్తున్నటువంటి వేదపారగులైనటువంటి వృద్ధులైనటువంటి సత్యవాదులైనటువంటి ఆ బ్రాహ్మణోత్తములకు నమస్కరించి, వారికి నమస్కరించి పూజాపూర్వకంగా వారిని ప్రదక్షిణంగా దాటుకుంటూ ముందుకు వెళ్ళి, చూడండి ఈ సందర్భంలో కూడా ఆయన ఆ ఆచారాన్ని వీడటం లేదు, సంప్రదాయాన్ని విడిచిపెట్టడం లేదు. దాటి ముందుకు వెళ్ళి ద్వార రక్షణ తత్పరాహ, మరి ఆంతరంగికమైనటువంటి ఆ అంతఃపుర ద్వారానికి రక్షకులైనటువంటి వృద్ధాః తదా బాలాః స్త్రియః, ఆ అంతఃపురానికి రక్షకులుగా ఉన్న వృద్ధులైనటువంటి వారు, అలాగే బాలాః చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వారైన స్త్రియః స్త్రీలను చూశారట. చూడండి అంతఃపురం దగ్గర కాపలాగా ఎవరిని ఉంచారంటే, అంతఃపురానికి పాలకులుగా ఎవరిని ఉంచారు అంటే వృద్ధులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి స్త్రీలను అక్కడ ద్వారపాలకులుగా ఉంచారన్నమాట. ఎందుకు అంటే అనుభవజ్ఞులైనటువంటి పెద్దవారు మాత్రమే ఆ అంతఃపురంలో ఉన్నటువంటి వారిని సరి అయినటువంటి మార్గంలో ఉంచగలుగుతారు. అదేవిధంగా ఇతరములైనటువంటి విపరీతమైన ఆలోచన ధోరణుల నుండి వారిని మరల్చి సన్మార్గంలో ఉంచగలుగుతారన్నమాట. అందుకనే ఏం చేశారు, ఆ ఆంతరంగికమైనటువంటి తృతీయ కక్షయందు ఆ మూడవ ఆవరణం అంతఃపురం దగ్గర ద్వారరక్షణ తత్పరాః, ద్వారమును రక్షించడంలో ఎప్పుడూ కూడా సావధానంగా ఉండేటటువంటి వారు, అలాగా ఎవరిని కూడా లోపలికి రాకుండా చూసుకునేవారైనటువంటి వృద్ధాః ముసలివారైనటువంటి తథా బాలాః అదేవిధంగా చిన్నపిల్లలైనటువంటి వారైన స్త్రియః స్త్రీలను, అంటే వృద్ధ స్త్రీలను, బాల స్త్రీలను వారందరినీ కూడా దదర్శ రామచంద్రమూర్తి ఆ అంతఃపుర ద్వారం దగ్గర వీరందరినీ కూడా చూచాడనమాట. ఈ విధంగా రామచంద్రమూర్తి అలాగా ఆ అంతఃపుర ద్వారంలో ప్రథమ ద్వితీయ ద్వారములను దాటి తృతీయ ద్వారమును కూడా దాటుకుంటూ ఆ అంతఃపురానికి సమీపించాడు. మరి అక్కడ ఉన్నటువంటి వృద్ధురాళ్ళైనటువంటి స్త్రీలు, బాలలైనటువంటి స్త్రీలు వాళ్ళందరూ కూడా రాముడిని చూచి ఎంతో ఆనందిస్తూ వారు కూడా జయ జయధ్వానములు చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉంటే వారందరినీ కూడా ఆనందపరుస్తూ, అంటే చూడండి ఇక్కడ రాముడు తనలో తాను బాధపడుతున్నప్పటికీ
మహాగజములాగా గంభీరంగా ముందుకు నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎవరిని ఏ విధంగా గౌరవించాలో, ఎక్కడ ఏ విధంగా ప్రదక్షిణంగా వెళ్ళాలో అలా వెళుతూ ఉన్నాడు. మరి ఇక్కడికి వచ్చినటువంటి వీరిని కూడా ఆ విధంగా గౌరవించి ఇంకా కౌసల్యాదేవి యొక్క అంతఃపురంలోకి ప్రవేశించాడు. మరి ఆ అంతఃపురం బయట అందరూ కూడా జై జయధ్వానాలు చేస్తూ రాముడు తమ వద్దకు వచ్చాడు, పట్టాభిషేకానికి ముందు మేము రాముణ్ణి చూశాము అని ఆనందోత్సాహములతోటి వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా అలా గడుపుతూ ఉన్నారు. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి కౌసల్యాదేవి యొక్క మందిరంలోకి ప్రవేశించాడు. మరి ఆ మందిరంలో కౌసల్యాదేవి ఏం చేస్తూ ఉన్నది, రాముణ్ణి చూచినటువంటి కౌసల్యాదేవి ఎలా స్పందించింది, రాముడు ఎలాగ తన వనవాస వార్తను కౌసల్యాదేవికి తెలియజేశాడనే విశేషాలని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సహిచాంతఃపురే ఘోరం సహిచాంతఃపురే ఘోరం ఆర్తశబ్దం మహీపతిః ఆర్తశబ్దం మహీపతిః పుత్రశోకాభిసంతప్తః పుత్రశోకాభిసంతప్తః శ్రుత్వా వ్యాలీయతాసనే శ్రుత్వా వ్యాలీయతాసనే రామస్తు భృశమాయస్తః రామస్తు భృశమాయస్తః నిశ్వసన్నివ కుంజరః నిశ్వసన్నివ కుంజరః జగామ సహితో భ్రాత్రా జగామ సహితో భ్రాత్రా మాతురంతఃపురం వశీ మాతురంతఃపురం వశీ సోపశ్యత్ పురుషం తత్ర ఓపశ్యత్ పురుషం తత్ర వృద్ధం పరమపూజితం వృద్ధం పరమపూజితం ఉపవిష్టం గృహద్వారీ ఉపవిష్టం గృహద్వారీ తిష్ఠతశ్చాపరాన్ బహూన్ తిష్టతశ్చాపరాన్ బహూన్ దృష్ట్వైవ తు తదా రామం దృష్ట్వైవ తు తదా రామం తే సర్వే సహసోత్థితాః తే సర్వే సహసోత్థితాః జయేన జయతాం శ్రేష్ఠం జయేన జయతాం శ్రేష్ఠం వర్ధయంతి స్మ రాఘవం వర్ధయంతి స్మ రాఘవం ప్రవిశ్య ప్రథమాం కక్ష్యాం ప్రవిశ్య ప్రథమాం కక్ష్యాం ద్వితీయాయాం దదర్శ సః ద్వితీయాయాం దదర్శ సః బ్రాహ్మణాన్ వేద సంపన్నాన్ బ్రాహ్మణాన్ వేద సంపన్నాన్ వృద్ధాన్ రాజ్ఞాభిసత్కృతాన్ వృద్ధాన్ రాజ్ఞాభిసత్కృతాన్ ప్రణమ్య రామస్తాన్ వృద్ధాన్ ప్రణమ్య రామస్తాన్ వృద్ధాన్ తృతీయాయాం దదర్శ సః తృతీయాయాం దదర్శ సః త్రియో వృద్ధాశ్చ బాలాశ్చ త్రియో వృద్ధాశ్చ బాలాశ్చ ద్వారరక్షణ తత్పరాః ద్వారరక్షణ తత్పరాః ఇది శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే వింశః సర్గే వింశః సర్గే శ్లోకషట్కం శ్లోకషట్కం. ఇక మనం క్షమాప్రార్థనాదులు కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం
వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.